నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ తమ ప్రతిభను చాటుతున్నారని శిక్షణ ఐపీఎస్ మౌనిక అన్నారు. ఖమ్మం బస్ డిపోలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఓవైపు కుటుంబాన్ని, మరోవైపు ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ తమ బాధ్యతలు నిర్వహిస్తున్నామని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలో చాలామంది మహిళలు కూడా వివిధ రకాల్లో మహిళా దినోత్సవం చేసుకుంటారు. ప్రధానంగా చూసినట్టయితే ఆర్టీసీలో కూడా చాలామంది కండక్టర్లు కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తారు. దాంతోపాటుగా ఇటు మహిళలు ఎక్కువగా ఏమేమి చేస్తుంటారో, అసలు మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది మాట్లాడడానికి మనతో పాటు మహిళలు కొంతమంది ఉన్నారు, అడిగి చూద్దాం. మేడం చెప్పండి, మహిళా దినోత్సవం సందర్భంగా ఎలా జరుపుకుంటున్నారు? ఇక్కడ మీరు ఆర్టీసీ ప్రధానంగా ఎందుకు చేసుకుంటున్నారు? నా పేరు అనిత అండి. ఖమ్మం డిపో కండక్టర్గా నా విధులు నిర్వహిస్తున్నాను. ఖమ్మం డిపోలో మహిళా దినోత్సవం జరుపుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. దానిలో మహిళలు దేనిలో తక్కువ కాదు, మహిళలంటూ ఒక రోజు ఉండాలి అని ఎన్నో దశాబ్దాల క్రితం ఏర్పడిన ఈ రోజుని ఘనంగా నిర్వహించుకోవడానికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్టీసీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి, మహిళలు అన్నింటిలో ముందుండాలి అనే ఒక సదుద్దేశంతో మహిళలు దేన్నైనా సాధించగలరు అనే ఒక విప్లవం ద్వారా ఏదైతే ఈ రోజును మేము ఏర్పాటు చేసుకున్నామో ఆ రోజుని ఈ రోజు మేము సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చెప్పండి, ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, దివ్య గారు. నేను చెప్పండి, ఈ ప్రధానంగా మహిళా దినోత్సవం మీరు ఇక్కడ రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఈ మహిళలతో ఏం చెప్తారు? ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తిగా అందరూ తమ ఆరోగ్యాలని సరిగ్గా చూసుకోవాలి. గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ వాళ్ళకి అందించే సేవలు ఏమైతే వాళ్ళకి అందుబాటులో ఉన్నాయో పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా సమాజం పురోగతికి తోడ్పాటు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసీలో పనిచేస్తారు కదా, ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటూ చాలామంది చాలా చోట్ల రకరకాలు జరుపుకుంటారు, కానీ మీ ఆర్టీసీలో జరుపుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? అసలు మహిళల పట్ల మీరేం చెప్తారు? అసలు ముఖ్యంగా మహిళా దినోత్సవం అనేది ఒక సెలబ్రేషన్ అయితే కాదు. ఇక్కడ మహిళలు ఈ సంవత్సర కాలంగా ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో అవి మొత్తం డిస్కషన్ చేసుకోవడానికి పెట్టుకున్న ఒక రోజు. దానివల్ల ఇది కనీసం కొన్ని సమస్యలు అయితే బయటకు వస్తున్నాయి. అంటే ఇక్కడ కొంత మాట్లాడుకునేడానికి ఏంటి మనం చేస్తున్న ఈ డ్యూటీల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏంటనేది ప్రతి ఒక్క మహిళ ఇక్కడ మాట్లాడడానికి ఒక అవకాశం ఇచ్చినట్టుంది. ఇలాంటిది ప్రతి ఇయర్ జరుగుతుంది. మనకి ఈ ప్రోగ్రామ్ కోసం అని పాపం ఎప్పుడు కూడా ఒక 1 వీక్ ముందు నుంచే దీన్ని మంచి చేయడం కోసం, ప్రోగ్రామ్ చేయడం కోసం చాలామంది కష్టపడుతున్నారు ఆర్టీసీలో. దీనికి చాలామంది 100 మంది కండక్టర్లు ఉన్నారు, లేడీ కండక్టర్స్ ఖమ్మం డిపోలో. వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ప్రోగ్రామ్ ఎట్లుంటుంది అంటే ఒక 3 days గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. మాలో అప్పటి వరకు కొంచెం ఇబ్బందికరంగా డ్యూటీలు చేసినా కానీ ఈ ప్రోగ్రామ్ దగ్గర కొంత ఉత్సాహాన్ని తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న మా డిపో అధికారులందరికీ, తర్వాత నా ఆర్టీసీ సిస్టర్స్కి, సోదరిమణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చూసినట్టయితే మహిళా దినోత్సవం చాలా అద్భుతమైందని ప్రతి సంవత్సరం వస్తుంటుంది కాబట్టి ప్రతిసారి అన్ని కార్యక్రమాలు చేసుకుంటే ఈసారి మాత్రం ఆర్టీసీలో కూడా కండక్టర్లు కూడా, లేడీస్ కండక్టర్లు కూడా ఈ మహిళా దినోత్సవాన్ని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. అదేవిధంగా క్రీడలు పెట్టి వాళ్ళకి ఉత్సాహాన్ని ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ ఆర్టీసీ యాజమాన్యం కూడా తమకు ఎంతో సహకరించారని ప్రతి సంవత్సరం ఇలా మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలు చేయడం పట్ల కూడా చాలా సంతోషం వ్యక్తంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ మహిళలు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే మహిళా దినోత్సవం మాత్రం ఖమ్మంలో ఘనంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోవింద్, 4 Sites TV, ఖమ్మం నుంచి.